డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా ఇప్పుడు చేయబోతున్నాము. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, చాట్ మసాలా పొడి, ఉప్పు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, తందూరి మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా పొడి, కారం, ధనియాల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఏం చేయాలో మీరే చెప్పాలి. సో దీన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం ప్రవీణ. పన్నీర్ ముక్కలు, ఓకే. డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ సన్నగా ఫైన్ చాప్ చేశాను. కొన్ని ఏంటంటే ప్రవీణ, మనకి ఈ పన్నీర్ ముక్కలు ఇలా ఉంటాయి కదా, కొన్ని ముక్కలు ఉంటే కొంచెం ఇలా స్లిట్ చేసి దీని లోపల కూడా పెట్టవచ్చు. ఇలా అంత పెద్ద పెద్ద ముక్కలు అయితే అలా పెట్టవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు అలా స్టఫ్ చేసుకొని కూడా చేసినా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా వేసేస్తున్నాను. దీంట్లోనే ధనియాల పొడి, కొంచెం ఉప్పు, చాట్ మసాలా పౌడర్ కలిపేసుకుందాం ప్రవీణ. ఇప్పుడు దీంట్లో పెరుగు, ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కసూరి మేతి, తందూరి మసాలా పౌడర్. ఇది మెయిన్ అన్నమాట. ఏదైనా పన్నీర్ టిక్కాకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తందూరి మసాలా వేస్తే ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. గరం మసాలా పౌడర్, కారం, ఓకే, వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ప్రవీణ. ఓకే. అలాగే ఈ కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఓకే. సో ఇది అయిపోయింది కదా మనకి. అంటే పన్నీర్ కొంచెం కాసేపు మనకి మ్యారినేషన్ అయింది, క్యాప్సికమ్కి అంత మ్యారినేషన్ అక్కర్లేదు. సో ఇప్పుడు ఈ కబాబ్ స్టిక్ లేకపోతే టూత్ పిక్ ఏదైనా మనం గుచ్చుకొని మనం వెన్నతో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలా అన్నీ చేసుకుందాం కదా. ఓకే. సో ఈ లోపు నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేస్తాను. వీటిని రోస్ట్ చేసుకుందాం ప్రవీణ. మనం ఇలా వేసిన తర్వాత 5 minutes ఏమో కదా పన్నీర్కి అంతేనే టైం. సో అయిపోయినట్టే కదా, చక్కగా రోస్ట్ అయిపోయినాయి కదా ప్రవీణ. ఎస్. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, చాట్ మసాలా పొడి, ఉప్పు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు, తందూరి మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా పొడి, కారం, ధనియాల పొడి. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఉప్పు, చాట్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత దీనిలో కొద్దిగా పెరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మేతి, తందూరి మసాలా కూడా వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టాలి. ముందుగా ఈ పన్నీర్ ముక్కల్లోనే కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కారం, అలానే కలర్ క్యాప్సికమ్ ముక్కలన్నిటిని క్యూబ్ లాగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటికి కూడా మసాలా బాగా పట్టేలాగా కలిపి ఒక పెద్ద టూత్ పిక్ తీసుకొని ఒక పన్నీర్ ముక్క, ఒక కలర్ క్యాప్సికమ్ని అలా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని ఆ పుల్లలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసి ఈ పన్నీర్ ముక్కలన్నిటిని అన్ని వైపులా కాలేలాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ పన్నీర్ టిక్కా రెడీ.